వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. ఈరోజు మన వీడియోలో మామిడికాయ నిలవ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఈ సమ్మర్లో అందరూ మామిడికాయ పచ్చడి పట్టుకుంటారు కదండి. అలాగే మా ఇంట్లో కూడా మామిడికాయ పచ్చడి అయితే పట్టుకుంటున్నాం అనమాట. నేను ఈ పచ్చడిని అయితే 3 కేజీల ముక్కలతో ప్రిపేర్ చేస్తున్నాను. దీని సింపుల్ వేలో నేను ఎలా చేసుకుంటానో ఆ విధానాన్ని చేసి చూపిస్తాను. ఈ పచ్చడి కోసం అయితే కొన్ని వెల్లుల్లిపాయలు, ఉప్పు, మెంతులు, ఆవాలను అయితే ఎండలో ఆరబెట్టుకున్నానండి. ఈ కొలతలను అయితే నేను తర్వాత పచ్చడి కలిపేటప్పుడు మీకు చూపిస్తాను. దీనికోసం అయితే కళ్ళుప్పును తీసుకున్నానండి. ఈ ఉప్పు అయితే 800 గ్రాములు తీసుకున్నాను. కొంచెం ఎక్కువగానే ఎండబెట్టుకున్నానండి. దీని తర్వాత మిక్సీ పట్టుకుని పౌడర్ లాగా చేసుకున్నాను. ఆవాలను అయితే 1/2 కేజీ తీసుకున్నానండి. వీటిని కూడా ఎండలో ఆరబెట్టుకుని మెత్తగా పౌడర్ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 50 గ్రాములు మెంతులు తీసుకున్నానండి. వీటిని కూడా ఎండలో ఆరబెట్టుకుని మెత్తగా పౌడర్ పట్టుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలను కూడా ఒక 150 గ్రాములు తీసుకొని నీట్గా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లిపాయల్లో చిన్నగా ఉన్న వెల్లుల్లిపాయలను అయితే మిక్సీ పట్టుకొని పేస్ట్ కలుపుకుంటాను. ఈ పెద్ద వెల్లుల్లిపాయలను అయితే పచ్చళ్ళలో కలిపేసుకుంటానండి. ఈ పచ్చళ్ళలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కారాన్ని అయితే తీసుకుంటున్నాను. ఈ కారం వచ్చి 3 మ్యాంగో కారం అండి. చాలా బాగుంటుంది అనమాట. దీన్ని అయితే 3/4 కేజీ తీసుకున్నాను. నేను ఈ పచ్చడి కోసం అయితే 12 కాయలను తీసుకున్నానండి. ఈ కాయలు అయితే కనుక చిన్న రసాలండి, చాలా బాగుంటాయి అనమాట పుల్లగా. అందుకోసం ఇవి తీసుకున్నాను. తొడిమిల దగ్గర కొంచెం కట్ చేసుకొని నీట్గా కడిగేసుకోవాలండి. ఆ తర్వాత శుభ్రంగా పొడి బట్టతో తుడిచేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్లో జీడి ఉంటుంది కదండి, ఆ జీడి తీసేసుకొని ఇలా పొర లాంటి లేయర్ ఉంటుంది అనమాట. దీన్ని కూడా నీట్గా తీసేసుకొని శుభ్రంగా తుడిసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నీట్గా తుడిచేసుకున్న ముక్కలను అయితే ఒక క్లాత్ మీద ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ముక్కలు అయితే గంట తర్వాత చక్కగా ఆరిపోయినాయి కదండి. ఈ ముక్కలను అయితే కొలుచుకుంటున్నాను. ఈ గిన్నె వచ్చి కేజీ గిన్నె అండి. దీంతో 3 గిన్నెలు అయినాయి అనమాట. ఇప్పుడు 3 కేజీ లెక్క అనమాట ఇవి. ఇప్పుడైతే పచ్చడి కలిపి చూపిస్తాను. ఈ పచ్చడి కలుపుకోవటం కోసం అయితే కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెని అయితే తీసుకున్నానండి. ఈ పచ్చడికి వచ్చి కారాన్ని అయితే కేజీకి 1/4 కేజీ చొప్పున 3 కప్పులను అయితే తీసుకున్నాను. అలాగే ఉప్పు వచ్చి కేజీకి 200 గ్రాముల చొప్పున 3 కేజీలకి 600 గ్రాముల ఉప్పును అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉప్పును అయితే 600 గ్రాములు కలిపాను కదండి. తక్కువైతే గనక 3వ రోజు మళ్ళీ మనం కలుపుకోవచ్చు. అలాగే ఇందులోకి ఆవపిండిని కూడా తీసుకుంటున్నానండి. చూశారు కదా, 250 గ్రాముల కప్పు అనమాట. దీంతో 3 కప్పులు తీసుకున్నాను. కేజీకి వచ్చి 1/4 కప్పు చొప్పున 3 కప్పులు తీసుకున్నాను. అలాగే ఇందులోకి మెంతులను అయితే 50 గ్రాములు తీసుకున్నాను కదండి. ఈ 50 గ్రాముల పౌడర్ అయితే 3 కేజీలకు గాను 50 గ్రాములు మెంతుల పౌడర్ అయితే కలుపుకున్నాను. ఇప్పుడు ఈ పొడులన్నీ వేసేసుకున్నాం కదండి. ఇవన్నీ మంచిగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి. కారాన్ని చక్కగా కలిపేసుకున్నాను కదండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 50 గ్రాములు మిక్సీ పట్టుకున్నాను కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని పక్కన పెట్టేసుకొని మరో బౌల్ తీసుకున్నాను. ఇందులో 1/2 కేజీ పల్లి నూనె అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్లో 2 స్పూన్లు పసుపు అయితే వేసుకున్నాను. ఈ పసుపు అంతా చక్కగా ఆయిల్లో కలిసేటట్లుగా కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ని అయితే నీట్గా కలిపేసుకున్నాను కదండి. ఇప్పుడు పక్కన ఉంచుకున్న మామిడికాయ ముక్కలను అయితే ఈ ఆయిల్లో కలుపుకోవాలి. ఈ ఆయిల్ చక్కగా ముక్కలకు పట్టేటట్లుగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకున్న కారంలోకి అయితే ఈ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. ఇలా ఈ ముక్కలకి ఆయిల్ పట్టించడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది. అలాగే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా ఈ ముక్కలు మొత్తానికి ఆయిల్ పట్టించి కారంలో అయితే వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఈ ముక్కలకి కారం పట్టేటట్లుగా మంచిగా కలిపేసాను కదండి. ముక్కలు డిప్ చేసుకున్న ఆయిల్ని ఇందులో వేసేసుకున్నాను. అలాగే మరొక 1/2 కేజీ ఆయిల్ని కూడా ఇందులో వేసుకొని కలిపేసుకుంటున్నాను. టోటల్గా కేజీ ఆయిల్ని అయితే ముక్కల్లో కలిపాను. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ముక్కలకు పట్టేటట్లుగా మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు వరకు పచ్చళ్ళు అయితే కేజీ ఆయిల్ని కలిపేసుకున్నాను. ఇంకొక 1/2 కేజీ ఆయిల్ని అయితే పచ్చళ్ళలో కలపాలండి. ఇప్పుడు ఇందులో అయితే పచ్చడిని స్టోర్ చేసుకోవాలి. ఈ డబ్బాలో అడుగున 1/4 కేజీ ఆయిల్ని అయితే పోసుకున్నాను. ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పచ్చడిని అయితే నీట్గా ఇందులో సెట్ చేసుకున్నాను. ఓకే అండి, ఇలా నీట్గా డబ్బాలో సెట్ చేసుకున్నాను కదా. మిగిలిన 1/4 కేజీ ఆయిల్ని అయితే 3వ రోజు కలుపుకుంటాను. 3 days later. 3 రోజుల తర్వాత అయితే పచ్చడిని చూపిస్తానండి. చూశారు కదా, చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ పచ్చడిని వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. తర్వాత అయితే ఉప్పు కొంచెం తక్కువ అయిందండి. దానికోసమని ఉప్పునైతే కలుపుకుంటున్నాను. ఉప్పు అయితే ఒక 100 నుంచి 150 గ్రాముల వరకు పట్టిద్ది అనమాట. నేనైతే ఒక 100 గ్రాముల వరకు ఉప్పునైతే కలిపానండి. ఇప్పుడైతే ఈ పచ్చళ్ళలో టోటల్గా 700 గ్రాముల ఉప్పునైతే కలిపానండి. అలాగే మిగిలిన 1/4 కేజీ ఆయిల్ కూడా వేసేసుకొని పచ్చడిని నీట్గా కలిపేసుకున్నాను. ఈ నిల్వ పచ్చళ్ళకి ఉప్పు, ఆయిల్ అనేది కరెక్ట్గా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఏమాత్రం తక్కువైనా కానీ పచ్చడి త్వరగా పాడైపోతుంది. అందువల్ల ఆయిల్ అనేది ఎప్పుడు పచ్చడి పైన చక్కగా ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అలాగే
మనం పచ్చడిని తీసుకునేటప్పుడు తడి తగలకుండా గరిటెలు కానీ స్పూన్లతో కానీ తీసేటప్పుడు తడి లేకుండా నీట్గా చూసుకోవాలి. ఇలా ఈ పచ్చడిని అయితే డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఇలా జాగ్రత్తలు తీసుకొని పచ్చడిని అయితే స్టోర్ చేసుకుంటే చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. పచ్చడిని అయితే పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఫైనల్ గా మనందరం చేసే పని ఒకటి ఉంది కదా, అదేంటంటే పచ్చడి కలుపుకున్న గిన్నెలో అయితే కొంచెం రైస్ అయితే వేసేసుకొని నీట్ గా కలిపేసుకున్నాము. మా పిల్లలకి అయితే ముద్దలు పెట్టానండి. చాలా చాలా బాగుందన్నారు. గుమగుమలాడుతూ చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. నేను చేసిన విధానం నచ్చిందండి మీకు? నచ్చినట్లయితే ఈ కొలతలతో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.